మంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏకధాటిగా కుండపోత వర్షం కురుస్తోంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలో తుఫాను ప్రభావం అధికంగా కనిపించింది. చంద్రసాగర్ వాగులో 350 ఈత చెట్లు కొట్టుకుపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అచ్చంపేటలోని కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. చౌటపల్లి, మద్దిమడుగు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఉప్పునుంతల మండలంలోని దుందుబి వాగు మధ్యలో 2 గేదెలు చిక్కుకున్నాయి. అంబటిపల్లి, హౌసలికుంట మధ్య వాగులో కారు చిక్కుకుంది. నల్లమలలో ఉమామేశ్వరంలో దర్శనానికొచ్చి వాగులో చిక్కుకున్న భక్తుల్ని ట్రాక్టర్ ద్వారా రక్షించారు. భారీ వర్షంతో వంగూరు పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ ప్రభుత్వ కార్యాలయాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. దీంతో ఉద్యోగులు, ప్రజలు కార్యాలయానికి రావడానికి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్లో నీరు చేరడంతో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల్ని అప్రమత్తం చేశారు. వెల్దండ మండలంలో బైరాపూర్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో వెల్దండ నుంచి బైరాపూర్ మీదుగా అజలాపూర్, చారగొండ, రంగారెడ్డి జిల్లా ఇర్విన్ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బోల్గేట్పల్లి స్టేజ్ వద్ద చంద్రసాగర్ వాగులో ఈత చెట్లు కొట్టుకుపోయాయి. మంగళవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో చంద్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 10 ఎకరాల్లో వేసిన ఈతవనం కొట్టుకుపోయింది. దీంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. నారాయణపేట జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓ ఇంట్లో నిద్రిస్తున్న తల్లి కూతుళ్లపై ఇంటి పైకప్పు కూలి పడింది. శిథిలాల కింద చిక్కుకున్న తల్లి కూతుళ్లను స్థానికుల సహాయంతో పోలీసులు బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఏకధాటి వర్షాలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. మంగళవారం రాత్రి నుంచి కుండపోత వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అధికారులు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.